వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మరొక మోడల్ పేపర్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ మోడల్ పేపర్లో కూడా మరొక 40 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని మరొక మోడల్ పేపర్లో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గో సంరక్షణ భద్రత అభివృద్ధి ద్వారా సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు ఏంటి? ఆన్సర్ రాష్ట్రీయ కామధేను ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భాష పరిరక్షణ ప్రోత్సాహం కోసం 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది? ఆన్సర్ మైథిలి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేసులను విచారించేందుకు వీలుగా జాతీయ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, 2020 యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు? ఆన్సర్ డొమినిక్ థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారత్లో ప్రసిద్ధిగాంచిన నాట్యం ఏది? ఆన్సర్ కథక్. నెక్స్ట్, మహాబలిపురంనకు గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ మామిళ్ళపురం. నెక్స్ట్, హిందీ సాహిత్యం ఏ శతాబ్దిలో ప్రారంభమైంది? ఆన్సర్ 11వ. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితిలోని దేశం యొక్క సభ్యత్వం రద్దు చేయుటకు సర్వప్రతినిధి సభకు సిఫారసు చేయి విభాగం? ఆన్సర్ భద్రతా మండలి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ది హేగ్. నెక్స్ట్, 1 కిలోబైట్ ఎన్ని బైట్లకు సమానం? ఆన్సర్ 1024 బైట్స్. నెక్స్ట్, కింది వాటిలో భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? ఆన్సర్ 7వ నంబర్ జాతీయ రహదారి. సో ఇది కాస్త అప్డేట్ చేశారు దీనికి సరైన సమాధానం ఏంటి అంటే NH44 అన్నమాట. ఇది ప్రజెంట్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి. సో ఇదే అత్యంత పొడవైన జాతీయ రహదారి. నెక్స్ట్, జర్మనీకి చెందిన సంస్కృత పండితుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యాపకునిగా పనిచేశాడు. ఎన్నో భారతీయ సంస్కృత గ్రంథాలను ఇంగ్లీష్లోకి అనువదించాడు. అయితే ఆయన పేరేంటి? ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్, మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది? ఆన్సర్ దోమ. నెక్స్ట్, సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరీ ఎక్కడ గలదు? ఆన్సర్ కొడైకెనాల్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, ఈసీబీని విస్తరించండి అని ఇచ్చారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. సముద్ర అంతర్భాగంలో శ్వాస కొరకు ఉపయోగించే రసాయన మిశ్రమం? ఆన్సర్ ఆక్సిజన్ మరియు హీలియం. నెక్స్ట్, ఓల్ట్ హార్న్ మరియు స్ట్రాస్మన్లో కనుగొన్న ప్రక్రియ కేంద్రక విచ్ఛితి. నెక్స్ట్, డైనోసార్ ఒక సరీసృపం. నెక్స్ట్, డెసిబుల్ అనేది ధ్వని తీవ్రతకు ప్రమాణం. నెక్స్ట్, నీటిలో ఉండే తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించుటకు నీటికి దీనిని కలుపుతారు? ఆన్సర్ కాల్షియం హైడ్రాక్సైడ్. మహావీరుడు ఏ నది ఒడ్డున కైవల్యం పొందెను? ఆన్సర్ రుజుపాలిక. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏది అంటే మనకు విశాఖ దత్తుడు, ముద్రా రాక్షసం. నెక్స్ట్ క్వశ్చన్, హాలుడు, గాథా సప్తశతి. నెక్స్ట్, రవికీర్తి, ఐహోలు ప్రశస్తి. ఈ 3 కూడా కరెక్టే. శూద్రకుడు అష్టాధ్యాయి. సో ఇది మాత్రం మనకు సరి కాదనమాట. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల వరుస క్రమం ఏది అంటే సంగమ, సాళువ, తుళువ, అరవీడు. సో ఈ 4 కూడా మనకు వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీటి విధానాన్ని అనుసరించిన వాడు ఎవరు అంటే ఆల్మిడా. నెక్స్ట్ క్వశ్చన్, 1922 ఫిబ్రవరి 11న బార్దోలి తీర్మానాన్ని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ గాంధీజీ. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి అని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకు బ్లాక్ విప్లవం వచ్చి మనకు ఈ చమురు ఉత్పత్తులు అన్నమాట. నెక్స్ట్, ఎరుపు విప్లవం వచ్చి మనకు టమాటా మాంసము ఎరుపు. తర్వాత శ్వేత విప్లవం వచ్చి పాలు.
తర్వాత పసుపు విప్లవం వచ్చి నూనె గింజలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 87ది, బంగాళాఖాతం, అరేబియా అనే 2 శాఖలు వచ్చి కలుసుకునే ప్రాంతం ఏది అంటే లుధియానా. కింది వాటిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి. ప్రపంచం మొత్తం మీద ఒక రోజులో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం కలిగిన ప్రాంతం ఆయన రేఖ ఎడారి మండలం. అత్యల్ప ఉష్ణోగ్రత వ్యత్యాసం కలిగిన ప్రాంతం భూమధ్య రేఖా మండలం. సో ఈ 2 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ మకర రేఖను 2 సార్లు తాకే నది ఏంది అంటే లింపోపో. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ ఏసీల నుండి విడుదలై వాతావరణంలో కలిసి కొన్ని సంవత్సరాల నుండి స్ట్రాటోస్పియర్కు హాని చేసే వాయువులు ఏవి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16న. నెక్స్ట్ జలాశయాల్లో చమురు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఉపయోగించే సూపర్ బగ్ అనగా ఏమిటి అంటే బ్యాక్టీరియల్ వర్ధనము. నెక్స్ట్ 1985లో 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? ఆన్సర్ పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాక్యాన్ని పరిశీలించండి. లోక్పాల్ వ్యవస్థ పరిధిని అవినీతి ఆరోపణలకు పరిశీలించడానికి మాత్రమే పరిమితం చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయాన్ని అందించడం లోక్పాల్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. సో 2 కూడా మనకు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సుపరిపాలన అనే భావనను ప్రపంచ బ్యాంకు మొదటిసారిగా ఈ కింది నివేదికలో తెలిపింది. సో సబ్ సహారా ఆఫ్రికా దేశాల పాలనపై ప్రచురించిన నివేదికలో తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో మంత్రులందరూ సమానులే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిపాదించిన పురా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల కల్పన అభివృద్ధి నమూనాలలో కింది అనుసంధానం కంటిన్యూటీ లేదు అంటే సాంస్కృతిక అనుసంధానం కంటిన్యూటీ లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఏ ప్రధాన మంత్రి ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు? ఆన్సర్ పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా నియంత్రణలో భాగంగా T3 అనే పదం ఇటీవల తరచుగా వార్తల్లో నిలిచింది. T3 అంటే ఏంటంటే ట్రేస్, టెస్ట్, ట్రీట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్ PMSYM కు సంబంధించి సరి అయినది ఏది అంటే 15,000 వరకు నెలవారీ ఆదాయం ఉంటుంది అర్హులకు. కార్మికుడు తన వంతుగా 15,000 వరకు నెలవారీ ఆదాయం పొందేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కార్మికుడు తన వంతుగా 100 నెలల చెల్లిస్తే ఆ కేంద్ర ప్రభుత్వం మరో ₹100 ఇందులో జత చేస్తుంది. కార్మికుడు తన 60 ఏళ్ల వయసు నుండి నెలకు 3,000 పెన్షన్ పొందవచ్చు. సో అన్నీ కూడా మనకు సరి అయిన ఆప్షన్సే అన్నమాట. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.